మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన నా ప్రియ సంగమా, మీ అందరికీ నా నిండు హృదయాలతో మీ అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. బాగున్నారా? చాలా మంచిది. ఉపవాసం ఎందుకు? క్రైస్తవులు అనబడేవారు ఉపవాసం ఎందుకు ఉంటారు? ఎందుకు చెయ్యాలి? ఆ ఉపవాసం నుండి ఏమి లాభం? మానవులందరూ కూడా లాభాలు కోరుకుంటున్నారు కదండి. నీ ఇంటికి వస్తే నాకేం లాభం, నీతో మాట్లాడితే నాకేమి లాభం అనే సమాజంలో మనము బ్రతుకుతూ ఉన్నాం. కానీ దేవుని సన్నిధిలో ఉపవాసం ఎందుకు అనే అంశంతో, ఉపవాసం ఉంటే మరి ఎలా ఉండాలి మా జీవితాలు? ఉపవాసం మనం ఉంటే మనం ఎందుకు ఉండాలి? ఎందుకు దేవుడు నియమించాడు? మరి అంతకుముందు భక్తులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, వారి జీవితాలు ఎలా ఉన్నాయి? ఎలా జీవించారు, ఎలా బ్రతికారు ఈ లోకంలో? మరి మనం లేఖనాల్లో చూద్దామా? మరి మనం కూడా ఉపవాసాలు ఉంటూ ఉన్నాం. మరి ఎందుకు నీవు ఉంటున్నావు? ఉపవాసం ఉంటే ఎలా ఉండాలి? ఉపవాసం ఉంటే ఏమి లాభం అనే అంశంతో నేను ఈరోజు మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. వినడానికి ఆసక్తి ఉందా? చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం చదవండి. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములు మని ఒప్పుకొనిరి. ఏంటంట? ఏం చేశారట వాళ్ళు? ఒప్పుకున్నారు. మేము పాపము చేసిన వారు, పాపాలు ఒప్పుకున్నారు. ఎప్పుడు ఒప్పుకున్నారు? ఎక్కడ ఒప్పుకున్నారు? ఏ ప్రాంతంలో ఒప్పుకున్నారు? మిస్పాలో అనే ఒక గ్రామం. ఆ గ్రామంలో మరి అక్కడ ఉన్న శిష్యులు చూడండి, మరొకసారి చదువుమా. వారు మిస్పాలో కూడుకున్నారంట, సమాజంగా కూడుకున్నారు. ఇలా మనం కూడుకున్నామే, ఎలా అయితే మనం అందరూ కూడా చర్చించుకుని ఇది ఒక మందిరంగా, ఒక చర్చ్ లాగా మనం కూడుకున్నాము, అలాగే మిస్పాలో ఒక గ్రామంలోనే కూడుకున్నారంట. నీళ్లు చేదారు, యెహోవా సన్నిధికి కుమ్మరించారు. ఆ దినములంటే క్రీస్తు పూర్వము ఆ దినాలలో ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి, కన్న తండ్రి దృష్టికి, సృష్టి చేసిన సృష్టికర్త దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకున్నారు. వాళ్ళు ఒప్పుకున్నారు, మేము పాపాత్ములు ప్రభువా. ఎలా ఉన్నారంట వాళ్ళు? ఉపవాసం ఉన్నారంట. అంటే ఉపవాసం నుండి వాళ్ళు ఒప్పుకున్నారు, తన పాపాలు ఒప్పుకున్నట్టుగా మనం మొదటి మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాం. అంటే దేవుడి దగ్గర ఉపవాసంలో ఉన్నారు. ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేసుకున్నారంట? వాళ్ళు పాపాలు వాళ్ళు శుద్ధి చేసుకునడానికి, వాళ్ళ హృదయం శుద్ధి కలిగి ఉండడానికి. అక్కడ నిశ్చలో ఒక ప్రాంతంలో, ఆ ప్రాంతంలో ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి వాళ్ళు పాపులుగా ఉన్న వారిని, వాళ్ళ పాపాలు ఉపవాసం ఉన్నప్పుడు వాళ్ళ పాపాలు ఒప్పుకున్నారనే మాట మన మొట్టమొదటి మాట కనిపిస్తూ ఉంది. పాపములు ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు ఏం చేశాడంట? దేవుడు ఓర్చుకున్నాడు. అందుకే వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళ శుద్ధ హృదయమును దేవుణ్ణి మొదలుపెట్టినట్టుగా వాళ్ళ పాపాలు ఒప్పుకున్నట్టు, వాళ్ళు ఒప్పుకున్నప్పుడు ఆ పాపం నుండి విడుదల, ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు వర్తిల్లే తట్టుగా దేవుడు యెహోవా దేవుడు చేశాడనే మాట మొట్టమొదటి మాట మనం తెలుసుకున్నాం. ఉపవాసం ఎందుకు? ఉపవాసం ఎందుకంటే నీ పాపాలు నీవు
ఒప్పుకొనడానికి. క్లారిటీ వచ్చిందా? వచ్చిందండి. ఇది మొట్టమొదటి మాట. రెండో మాటలో కూడా మనం వెళ్దాం. కీర్తన గ్రంథము 35వ అధ్యాయము 13వ వచనం. వారు ఏమై ఉన్నారంట? వ్యాధితో ఉన్నారంట. వాళ్ళు ఏమై ఉన్నారంట? రోగముతో ఉన్నారంట. వాళ్ళు ఏమై ఉన్నారంట? కుంగిపోయి ఉన్నారు, నశించిపోయి ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చండి. గోనె పట్టు కట్టుకుంటుంది ఉపవాసము చేత. అప్పుడు శ్రమలు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు, మన క్రీస్తు పూర్వములో ఉన్న ప్రవక్తలు గోనె పట్ట కట్టుకునేవారు. అది శ్రమలకు గుర్తు, వ్యాధులకు గుర్తు, రోగానికి గుర్తు. ఆ గోనె పట్ట కట్టుకొని బూడిద నెత్తి మీద వేసుకొని ప్రార్థన చేసేవారు మన భక్తులు. అందుకే ఇక్కడ కూడా చెప్తున్నాడు దావీదు మహారాజు, చదువుమా. గోనె పట్ట కట్టుకుని ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరచుకుంటుని, అయినను నా ప్రార్థన నా ఎదులోనికి తిరిగి వచ్చి ఉన్నది అంటున్నాడు దావీదు మహారాజు. అంటే శ్రమలకు గుర్తు ఏమై ఉన్నది అక్కడ? ఏమై ఉన్నాడంటే అక్కడ రోగము కలిగిన వాడుగా ఉన్నాడు. రోగము కలిగిన వాడుగా ఉన్నాడు. అక్కడ ఉపవాసము అనగా మనలను మనము తగ్గించుకొనుట అనేది దాని అర్థం. మనలో మనం ఏం చేసుకోవాలంట? తగ్గించుకోవడం. మొట్టమొదటి మాట ఏంటంట? ఒప్పుకొని విడిచిపెట్టారు. రెండో మాటలో ఏం చెప్తున్నాడు? తన్ను తాను తగ్గించుకున్నటకే ఉపవాసము. ఉపవాస ప్రార్థన, ఉపవాసాలు ఉండాలి అని లేఖనాలు మనకు దావీదు ద్వారా తెలుస్తూ ఉన్నాడు. మరి రెండో మాట కూడా మీరు విన్నారు. మూడో మాట వినడానికి ఆసక్తి ఉందా మీలో? అంతేనా? చూడండి. సామ్యూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయం 22వ వచనం. తన బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి నేను బ్రతికించినేమో అనుకొని నేను ఉపవాసము నుండి ఏడ్చుచుంటిని. ఏమంట అక్కడ? నా పిల్లవాడు చనిపోతున్నాడేమో అని ఏమై ఉన్నాడు తన తండ్రి? ఉపవాసం ఉన్నాడు. అంటే ఉపవాసం ఉంటే చనిపోడా? ఏమంటున్నాడు? అతని బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాడు బ్రతికించినేమో అని ఉపవాసం ఉన్నాడంట. చెప్పండి కూడా దేనికి? నేను ఉపవాసం ఉంటే నా కన్న తండ్రి నా కుమారుని చావు సిద్ధంగా ఉన్నాడు, బ్రతికిస్తాడేమో. బ్రతికించడానికి నేను ఉపవాసం ఉంటూ ఉన్నాను. నా కన్న తండ్రి నన్ను విడవడు అనేది ఆయనలో ప్రార్థనలో ఉంది. శక్తి అనేది తెలుసుకున్నాడు. ఉపవాసం ఉన్నాడు, ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు. ఎంత విశ్వాసం అండి, ఎంత నమ్మకం అండి. అంటే ఉపవాసం ఉంటేనే దేవుడు మొరాలకిస్తాడనే సత్యాన్ని తెలుసుకున్నాడు. ఎటువంటి రోగిష్ఠులైనా స్వస్థతలు, అద్భుతములు చేయు దేవుడు. అందుకే ఉపవాసముతో ప్రారంభిస్తూ ఉన్నారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో ఉండి ప్రార్థిస్తే అంత శక్తి వాళ్ళలో ఉన్నదనేది దేవుడే తెలియపరుస్తున్నాడు కన్న తండ్రి. మరి అక్కడ రోగంతో ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థనలు చేశారు. వాళ్ళు పాపాలు ఒప్పుకున్నారు, విడుదల పొందుకున్నారు. మరి ఇక్కడికి వచ్చేసరికి రెండో మాటలు వారి పాపాలు మరి అక్కడ వచ్చినప్పుడు ఉపవాసము అనగా మనము తగ్గించుకోవడమే రెండో మాట తెలుసుకున్నాం. మూడో విషయంలో వచ్చినప్పుడు కుమారునికి అద్భుతము జరగాలి. చనిపోయే స్థితిలో ఉన్నాడు. చనిపోయినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదండి, వైద్యగానికి దగ్గరికి వెళ్ళాలి కదండి. వెళ్ళలేదండి. ఎందుకంటే సృష్టి చేసిన సృష్టికర్త ఆయనే. సమస్తమును స్వస్థపరిచి అద్భుతములు చేయు దేవుడు కాబట్టి
ఆయన్నే మీద ఆధారపడుతూ ఉన్నారు. ఆయననే నా కుమారుడు చావ సిద్ధంగా ఉన్నాడు, నా బ్రతికించేవాడు నన్ను కన్న తండ్రి, నేను ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉన్నాను. నేను ఏ తప్పు చేశాను, ఏ అపరాధము చేశాను, ఏ నేరం చేశాను, ఏ ఘోరం చేశాను, నా పిల్లల పైన వేయిన పడక 4 తరముల వరకు తప్పదని లేఖనాలు సెలవిస్తున్నాడు కన్న తండ్రి. అందుకే నేను ఉపవాస ప్రార్థన చెయ్యాలి. నా కుమారుడు బ్రతకాలంటే దేవునికి నేను మొరపెట్టాలి అని కన్న తండ్రి ఆలోచిస్తూ తన కుమారుని బ్రతికించుకునడానికి కన్న తండ్రి ఏమైనాడు? ఉపవాసం చేశాడు. ఉపవాస ప్రార్థన. దేవుని కనికరము కొరకే ఉపవాసం ఉన్నాడనే మాట మనం తెలుసుకున్నాం. కనికరం పడడానికి నా కుమారుడు బ్రతికిస్తాడనే ఉపవాసం ఉన్నాడు. ఇది 3వ మాట. 4వ మాట దగ్గరికి కూడా వెళ్దాం. నెహెమ్యా 1వ అధ్యాయం 4వ వచనం. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం నుండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని విజ్ఞాపన చేశాడంట దేవునికి. దేవాది దేవునికి విజ్ఞాపన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మన కార్యములు దేవుడు సఫలపరచాలంటే ఉపవాసములో ఉండాలి. ఉపవాసం నుండి దేవునికి మొరపెట్టాలనే మాటలు మనము 4వ మాటలో తెలుసుకుంటున్నాం. మరొకసారి చదువుమా. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు ఏమైనాట దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశం అందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని విజ్ఞాపన చేశాడు. విజ్ఞాపన చేసినట్టుగా మనం చూస్తున్నాం. అంటే విజ్ఞాపన అంటే అక్కడ మన కార్యములను దేవుడు సఫలపరచుటకు ఉపవాసం ఉన్నాడు. 11వ వచనం చదువుమా. యెహోవా చెయ్యికి నీ దాసుడునైన నా మొరను నీ నామమును భయభక్తులతో ఘనపరచుట యందు ఆనందించి నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచనలు సఫలపరిచి ఈ మనుషుడు నా యందు దయ చూపునట్లు అనుగ్రహించమని నేను బతిని ఆడుకుంటున్నాను అని ప్రార్థించి అలా ఉపవాసం నుండి ఆయన నా కార్యములు మన కార్యములు దేవుడు సఫలపరచునని ఉపవాసం ఉన్నాడంట. మన భక్తుల ప్రార్థన వింటాడని ఉపవాసం ఉన్నారంట. మరి మీరు ఉంటూ ఉన్నారు ఉపవాస ప్రార్థనలు ఉన్నారా? ఓ క్రైస్తవుడా మీరున్నారా? దేవుని 4వ మాటలో నీ కార్యములు, నీ పనులు, నీ వ్యాపారములు, నీ ఉద్యోగములు సఫల కావాలంటే, నీవు ఫలించాలంటే, నీవు అనుకున్నది జరగాలంటే ఏముండాలి? ఉపవాసం ఉండాలి. ఉపవాస ప్రార్థనలు చెయ్యాలి అంటూ ఉన్నాడు దేవుడు. ఇది 4వ మాటగా మనం తెలుసుకుంటున్నాం. 5వ మాట దగ్గరికి వెళ్దాం. 2వ అధ్యాయం 12వ వచనం. యెహోవాను సైన్యమును నడిపించుచు ఉరుముల వలె హెచ్చించుచున్నాడు. ఆయన దండము బహు గొప్పదై ఉన్నది. ఆయన ఆజ్ఞలను నెరవేర్చినది బలముదలనిది. యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలవడెవడు? ఎప్పుడైనాను మీరు ఉపవాసం నుండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా
ఉత్సాహముగా తిరిగి నా యొద్దకు రండి. ఏమంటున్నాడు అక్కడ? ఉపవాసం ఉంటూ ఉన్నారు. అక్కడ ఏమన్నారు? 15వ వచనం చదవమా. సియోనులో ఉపవాస దినము ప్రతిష్ఠించండి. ఉపవాస దినమును ప్రతిష్ఠ దినముగా మీరు ఎంచుకోండి. ఉపవాసం అంటే మీరు వ్యాపారాలు చేయుదురు, ఆదివారాలు మీరు వ్యాపారములు చేయుదురు. ఉపవాసం అంటారు, ముఖమును చిన్నపుచ్చుకుంటారు. ఏమంటున్నారు అక్కడ? యెహోవా ఉరుముల వలె గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది. ఆయన ఆజ్ఞను నెరవేర్చినది బలము కలిగినది. యెహోవా దినము బహు భయంకరమైనది. దానికి తాళగాడు ఎవడు? నిలబడవాడు ఎవడు? ఎప్పుడైనా నేను ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకముగా తిరిగిన ఎతకు రండి. తిరిగిన ఎతకు రండి. మీరు కన్నీరు విడుచు చూస్తూ ఉన్నాను, మీరు దుఃఖాన్ని చూస్తూ ఉన్నాను, మీ అంతరంగముని తెలిసి ఉన్నాయి నాకు అన్నట్టుగా మన దేవుడంట దేవుని ఎద్దకు మనస్పూర్వకముగా తిరిగి రమ్మని దేవుడు సెలవిస్తున్నాడు. ఉపవాసం ఉంటే దండన ఫలము అన్ని కూడా నీవు జయించగలవు అనే మాటలు మనము ఈ 5వ మాటలో మనం తెలుసుకున్నాం. 6వ మాట దగ్గరికి వెళ్దాం. అక్కడ చూడండి, 1వ అధ్యాయం 14వ వచనము. ఉపవాస దినము ప్రతిష్ఠించండి. ప్రతిష్ఠించండి, ప్రత్యేకంగా ఉండండి. ఉపవాసం దినము ప్రత్యేకత వరకు కావాలి అనే మాటలు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఉపవాసము ప్రతిష్ఠించండి, ప్రతి దినము ఏర్పరచుకునుడు. యెహోవాను బతిమాలు కొనుటకే పెద్దలను దేశములను జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలోనికి సమకూర్చుడు. చప్పట్లు కోసం దేవునికి కొత్త చప్పట్లు. ఇక్కడ ఏం చక్కటి మాట మనకు తెలియపరుస్తున్నాడంటే, ఉపవాస దినమును ప్రతిష్ఠించండి, ప్రత్యేకంగా చూసుకోండి. మీ మననేం ఆలకించాలంటే మీరు ఉపవాసము ఉండాలి. నీ పనులు సఫలం కావాలంటే, నీకు ఉద్యోగం రావాలంటే, నీ పని కల్పించాలంటే నువ్వు నా వైపు నీవు చూడాలి. ఉపవాసము ఎంత ప్రాముఖ్యమైనది అనే మాటలు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఎంత చక్కటి మాట. యెహోవాను బతిమాలుకొనుటకే ఉపవాసం ఉండాలి. యెహోవాను బతిమాలుకొనడానికే నేను ఉపవాసం ఉండాలనే మాట మనకు తెలియపరుస్తుంది. దేవునికి హృదయపూర్వకంగా మనం మొరపెట్టడం, దేవుని అడగడం, దేవుని మరి ఆయన కాకా పెట్టడం, ఆయన కొరకు మనం వేచి ఉండడం, ఉపవాస దినము ప్రతిష్ఠించండి అనే మాటలు మనకు తెలియపరుస్తున్నాడు. దేవుని బతిమలాడుకున్నట్టుకే ఉపవాసం ఉండాలి అనే మాట మనం తెలుసుకుంటున్నాం. మరి అక్కడ చూడండి, బతిమలాడుకున్నాం. మరి మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం. అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలన ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పున్నా. నీకు అసాధ్యమైనది ఏది లేదు. ప్రార్థన వలనే నువ్వు శక్తి పొందుకుంటాం, ప్రార్థన వలననే జయిస్తాం, ప్రార్థన వలనే లోకంలో జయించు జయము విజయము నీకు సమస్తము వచ్చేది అనే మాటలు తెలియపరుస్తున్నా. కొట్టు చప్పట్లు కొట్టలేదా? దేవునికి మహిమకరంగా నీవు ఉండాలి, ఉద్యమను ఒప్పుకోవాలి. దేవుని మాటలు ఉపవాసం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఉపవాసం ఎందుకు, ఉపవాసం ఎందుకు అనే విషయాలు అంశంతో నీకు ప్రారంభించి ఉన్నాము.
మరి ఉపవాస దినాల గురించి మనం ఉంటూ ఉన్నాం. మరి మొట్టమొదటి మాట ఏం చెప్పుకున్నాము? పాపములు ఒప్పుకున్నట్టుకే రోగము పోవడానికి, వ్యాధి పోవడానికి ఉపవాసము ఉన్నారు అన్నమాట. ఉపవాసము చెయ్యవలెను అనే మొట్టమొదటి మాట. రెండో మాట, ఉపవాసము అనగా మనుషులను తగ్గించుకోవటానికే ఉపవాస ప్రార్థన. రెండో మాటలో మనం తెలుసుకుంటున్నాం. మూడో మాటలో నీ కార్యము నీ దేవుని కాకా పెట్టడానికి, కనికరము పడడానికే ఉపవాసము చెయ్యాలి అన్నమాట. మూడో మాటలో తెలుసుకున్నాం. నాలుగో మాటలో మన కార్యములు దేవుడు సఫలపరచాలంటే నీ ఉపవాసం ఉండాలి అన్నమాట. మనం నాలుగో మాటలో తెలుసుకున్నాం. ఐదో మాటలో దేవుని ఎత్తకు మనస్పూర్వకముగా తిరిగి రమ్మని సెలవిస్తున్నాడు. అంటే ఆరో మాటలోనే దేవుడు ప్రతిమలాడు కొనడానికే ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉన్నారు మన భక్తులు. మీరును కూడా దేవుణ్ణి మొరపెట్టడానికి, దేవునికి బతిమలాడుకొనడానికి, నీ ఆశల కొరకు, దీవెల కొరకు, కృప కొరకు ఆయన మొరపెట్టడానికి, బతిమలాడుకొనడానికి ఉపవాసం ఉండాలనే మాటలు మనం తెలుసుకున్నాం. 7 మాటలోకి మనము వెళ్ళిపోతూ ఉన్నాం. సంపూర్ణ విడుదల కొరకే ఉపవాస ప్రార్థనలు చేయాలి. సంపూర్ణ విడుదల, రోగము నుండి విడుదల, శాపము నుండి విడుదల, నీ సమస్యల నుండి విడుదల, నీకు ఏది కావాలో అన్నిటినీ విడుదల. ఆ విడుదల పొందడానికే నీవు దేవుని సంపూర్ణ విడుదల కొరకే ఉపవాసం ఉండాలి. నీలో అహంకారం, పొగురు, దురాలోచనలు, దుర్బుద్ధులు, దుష్టబుద్ధులు, అహంకారము అన్నిటినీ కూడా మరి సంపూర్ణమైన విడుదల కొరకే ఉపవాస ప్రార్థనలు చేశారు. మరి అక్కడ మరి చూడండి, అలా ఉపవాస దినములు ఎలా ఉండాలి, ఉపవాస దినాల్లో ప్రజలు ఎలా ఉంటారు? ఇంకొక మాట నీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 6:16 మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముక్కుడువై ఉండకుడి. తాను ఉపవాసము చేయనట్లు మనిషి కనబడవలనని వారు ముఖమును వికారము చేసుకున్నారంట. వారు ఇక ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా నేను మీతో చెప్తున్నాను. ఉపవాసము చేయనట్లు చేయుచున్నట్లు మనుషులు కనబడాలని కాక రహస్యమందు నీ తండ్రికి కనబడవలెనని నీ ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొని అప్పుడు నీ రహస్యమందు నువ్వు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నీ రహస్యంగా చూసే కన్న తండ్రికి నీ భయభక్తులు కలిగి ఉండాలి. నీ ఉపవాసం అందరూ చూడాలని, ఉపవాస ప్రార్థనలో ఉన్నారపా, ఉపవాసం ఉన్నారని ముఖం చిన్న పుచ్చుకొని మనుషులు చూడాలని ముఖము వికారము చేసుకొని, అమ్మా ఏమో అలా ఉన్నా అంటే నేను ఉపవాసం ఉన్నాను, నేను ఉపవాసం ఉన్నా, నేను ఉపవాసం ఉన్నా. వాళ్ళు ఒకసారి అడిగితే ఎన్నిసార్లు చెప్పా? 3 సార్లు చెప్పాను. అంటే కనపడాలని, ఇతరులు కనపడాలని, నేను ఉపవాసం ఉన్నానని తెలుసుకోవాలి ప్రజలు, తెలుసుకోవాలి పక్కింటోళ్ళు, తెలుసుకోవాలి ఎదురింటోళ్ళు. అలాంటి స్వభావం కలిగిన వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. అలాంటి వారు ఉన్నారని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నీ ముఖం అంతా కడుగుకొని, నీ తల నూనె అంటుకొని, నీ తండ్రికి రహస్యంగా నీ వెళ్ళి దడి వేసుకొని, తండ్రి ఆయన నీ మొరపెట్టే వ్యక్తి ఉండాలి. రహస్యంగా నిన్ను తండ్రి చూస్తూ తండ్రి నీకు ప్రతిఫలము కావాలంటే నీ భక్తి జీవితంలో నువ్వు ఎలా ఉండాలి, దేవునిలో నువ్వు ఎలా ఉండాలి అనుకుంటున్నావు? ఒక్కసారి ఆలోచించు. వేషధారుని వలె ఉండాలనుకుంటున్నావా? దేవునికి యథార్థంగా ఉండాలనుకుంటున్నావా? నీ కల్పన కథల వైపు నువ్వు తిరిగావా, లేదా సత్యం వైపు నువ్వు తిరిగావా? నీ హృదయం చెక్ చేసుకో. నీ హృదయం మీద, గుండెల మీద చేయి వేసుకొని నీ ఒక్కదానిని ఆలోచించు.
నీ ఒక్కడే నీవు ఆలోచించి నీ ఎలాంటి స్థితిలో ఉన్నావు. దేవునికి ఏం ఉపవాసం ఉంటున్నాను, ఎందుకు సఫలము కాలేకపోతూ ఉన్నాను, ఎందుకు విజయం రాలేకపోతూ ఉన్నాయి, ఎందుకు నా కుటుంబంలో శాంతి సమాధానం లేదు, ఎందుకు నా భక్తి జీవితంలో ఎంత ముందుకు వెళ్ళాలనుకున్నా నేను వెళ్ళలేని స్థితిలో ఉన్నాను, ఎందుకు ఎన్నిసార్లు గర్తించినా లోబడలేని పరిస్థితిలో ఉన్నాము. ఇవన్నీ మీరు చర్చ చేసుకో. దేవుడు చెప్తూ ఉన్నాడు, సోదరి సోదరుడా, ఎలా ఉండాలంట? ఉపవాసం చేసినప్పుడు మనుషులకు కనబడాలని చేయవద్దు, మనుషులకు వేషధారుల వలనే ఉండవద్దు, దుఃఖముల ముఖమును చిన్నపుచ్చుకోవద్దు. నీ తండ్రికి నీ ప్రార్థన వినపడాలంటే, నీ పనులు సక్సెస్ కావాలంటే, నీ రోగము పోవాలంటే, నీ వెనుకన్న కార్యములు జయించాలన్నా, నీ శత్రువులను జయించాలన్నా, దేవుడు మనస్ఫూర్తిగా తిరిగి రావాలన్నా, దేవుని బతిమలాడుకోవాలన్నా, సంపూర్ణంగా విడుదల కావాలన్నా యేసయ్య దగ్గర మీరు ఉపవాసం తండ్రి చూడాలని రహస్యంగా నీ ప్రార్థన చేయి. నిరాశంగా నీ ప్రార్థన చేయి. నీ తండ్రి మొరపెడతాడు. నీ మొరపెట్టి వెంటనే ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. ఆయనకు నీ మొరపెడితే ఆయన మీకు వింటాడు. నీ మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చుదును. సో నీ మొరపెడితే చాలా ఆయన వెండేవాడై ఉన్నాడు. అడుగుడి ఇవ్వబడను, అడిగితే వెంటనే ఇచ్చేసేవాడై ఉన్నాడు. లోపలికి వచ్చినప్పుడు దీవెనలే, బయటికి వెళ్ళినప్పుడు దీవెనలే. ఈ ఉపవాసం ఎందుకు అంటే, క్రైస్తవులు మిమ్మల్ని అడిగితే హేతువులు అడిగిన ప్రతి ప్రశ్నలకి జవాబు చెప్పాలి ఈ మహిమగల సంఘం వారు. ఏదో ఇద్దరు ముగ్గురు కూర్చున్నారేమో అని అనుకున్నారేమో, మహాజ్ఞానమును మీరు పొందుకుంటూ ఉన్నారు. ఎవ్వరు చెప్పలేని స్థితిలో ఉన్నప్పటికీ, ఎవ్వరికి తెలియదు ఇంత సత్యం ఇంత లోతుకి పోయి చెప్పేవారు ఒక్కరు లేరండి. యథార్థంగా చెప్పేవారు ఒక్కరు లేరు. కల్పన కథలు కలుపుకొని టైం గడిపేవారు ఎక్కువ మంది దేవుని సేవకులు ఉన్నారు. మీ అందరికీ తెలిసిన విషయమే. మరి మేము యథార్థంగా ఉన్నట్టుగానే బోధిస్తూ ఉన్నాం. మీరు చక్కగా వినాలి. ఉపవాసము క్రైస్తవులు అడగండి వేరే వాళ్ళని, వాళ్ళు ఏమి చెప్పలేని పరిస్థితిలో ఉంటారు. ఉపవాసం ఎందుకున్నావమ్మా అంటే దానికి సమాధానం లేదు. మీరు విన్నారు కాబట్టి మీరు సమాధానం చెప్పగలరు. ఎందుకు ఎలా అంటే మరొకసారి మీరు అందరితో నేను పంచుకుంటున్నాను, చూడండి. మీ పాపములు ఒప్పుకొనుటకే ఉపవాస ప్రార్థనలు ఉండాలి. మొట్టమొదటి మాట. రెండో మాట, ఉపవాసం అనగా మనుషులు తను తాను తగ్గించుకోవడమే ఉపవాస ప్రార్థన ఉండాలి. దేవునికి కనికరము కొరకే ఉపవాసం ఉండవలెను. మన కార్యములు దేవుడు సఫలపరచాలంటే ఉపవాసము ఉండవలెను. నీ శత్రువుని ఆలోచన మన జీవితంలో నుండి తొలగించబడాలంటే నీవు ఉపవాసం ఉండవలెను. దేవుని ఎత్తుకు మనస్ఫూర్తికంగా తిరిగి రావాలన్నా ఉపవాసము ఉండవలెను. దేవుని బ్రతుమాలుకొనుటకే ఉపవాసము ఉండవలెను. సంపూర్ణ విడుదల నీకు కావాలంటే దేవునికి ఉపవాసము నీవు ఉండాలి. ఉపవాసము చేసినప్పుడు వేషధారణ వలె దుఃఖముతోను ముఖము చిన్నపుచ్చుకుని ఉండవద్దు అంటాడు. వేషధారుల వలె ఉండవద్దండి. యథార్థంగా న్యాయబద్ధంగా ఎటువంటి జీవితం కలిగి మీరు ఉండాలి. ఉపవాసం చేసినప్పుడు మనుషులు కనబడాలని చేయవద్దు. కన్న తండ్రిని వైపును చూసి నీ సమస్యలు వెళ్ళాలా, రోగాలు పోవాలి. చనిపోయిన వారితో సైతం తండ్రి ఉపవాసం ఉన్నప్పుడు అద్భుతం చేశాడు క్రీస్తు. రోగంతో ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు రోగం నయం చేశాడు. వాళ్ళ పాపాలన్నీ కూడా కడిగి వేశాడు ఉపవాస ప్రార్థన ద్వారానే. ఇంకా ఎలీషా గురించి చెప్పుకుంటూ పోతూ చాలా ఉంటుందండి. వాళ్ళు ఎలా ప్రార్థన చేశారు, ఎలా విజయం పొందుకున్నారు.
అగ్ని అభిషేకమును పొందుకున్నాడు ఉపవాసం అండి. ఉపవాసంలో ఉంది శక్తి, ఉపవాసంలో ఉంది ముక్తి, ఉపవాస ప్రార్థనలో ఉంది నీకు శక్తి ఫలము. మీరు పొందుకోవాలని ఆశ ఉందా? మీకు ఉంటే మీరు ప్రార్థనలు చేయండి. మీకు ఉన్నట్టయితే మీరు చక్కగా ఉపవాస ప్రార్థనలు చేయండి. ఈ సాతాను లయపరచాలంటే ఉపవాస ప్రార్థనలు చేయాలి. మీ రోగము తోవాలంటే ఉపవాస ప్రార్థనలో ఉండండి. మీకు ఉద్యోగాలు కావాలి, పనులు కావాలి, జాబులకు వెళ్ళాలంటే ఉపవాస ప్రార్థనలు చేయండి. ప్రార్థనలో ఉంది శక్తి. మరణము పోయిన వాణిని కూడా చేయించిన ఉపవాస ప్రార్థన. అలాంటి శక్తి కలిగిన మాటలు 8 మాటలు మీరు విన్నారు. 8 మాటలు దేవుడు వాక్యం దీవించి బలపరచును గాక. మీ జీవితాల్లో మన సంఘ అభివృద్ధి కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ పనుల కొరకు, మీ ఉద్యోగుల కొరకు, మీ పెళ్లిల కొరకు, పిల్లల భవిష్యత్తు కొరకు, మీ ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఉపవాస ప్రార్థనలు ప్రారంభించండి. దేవుడు ఖచ్చితంగా మీ ప్రార్థన ఫలించి అభివృద్ధి పడును గాక. ఆమేన్.